ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. రోహిత్ ఈ మ్యాచ్లో అంటే లాస్ట్ టైం ఎలా టచ్లోకి వచ్చాడు, క్విక్ స్టార్ట్ ఇచ్చాడు, సో కానీ దాన్ని బిగ్ స్కోర్ కింద మలచలేకపోయాడు కదా, సో దాని గురించి. అంటే రోహిత్ వన్డే క్రికెట్కి సంబంధించినంత వరకు హీ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ రికార్డ్. 3 డబుల్ హండ్రెడ్స్, నో అదర్ ప్లేయర్. అంటే ఇఫ్ యు ఆస్క్ మీ ఆనెస్ట్లీ, అంటే ఈ స్టేట్మెంట్ చెప్పడానికి నేను వెనక్కి పోను. టెస్ట్ క్రికెట్లో డాన్ బ్రాడ్మన్ అనుకుంటే ఓడిఐస్లో రోహిత్ ఈజ్ ఈక్వల్ టు డాన్ బ్రాడ్మన్, నో డౌట్. ఎందుకంటే 200 అండ్ ద వే హీ స్కోర్డ్ అండ్ ఆన్ సాంగ్ రోహిత్ ఆడుతున్నప్పుడు మాత్రం అసలు ఆ బౌలింగ్ వేస్తే బౌలర్ కూడా ఆ కొట్టిన షాట్కి అద్భుతంగా ఆడేవరా అంటాడు మనసులో, బయటికి చెప్పలేడు. అంత బ్యూటీ ఉంటుంది అతని ఆటలో, గ్రేస్ అండ్ ఎలిగెన్స్ అండ్ వాట్ నాట్. కాకపోతే ఇక్కడ రోహిత్ అడాప్ట్ చేసిన టెంప్లెట్ ఏదైతే ఉందో, మీరు వరల్డ్ కప్ నుండి చూడండి, ఓడిఐ వరల్డ్ కప్ నుండి కూడా రోహిత్ ఆడే పద్ధతి ఏంటంటే ఇనీషియల్లీ హీఈస్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్విక్ స్టార్ట్, అగ్రెసివ్గా ఆడుతున్నాడు. దానివలన అది డబుల్ ఎడ్జ్డ్, 2 వైపులా పదున్న కత్తి వస్తే. మీకు మొన్నటి మ్యాచ్లో కూడా రోహిత్ ఆ రకమైన స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి మీకు మిడిల్ ఓవర్స్లో మీరు కొంచెం మెల్లగా ఆడుకున్నా కూడా మీకేం ఇబ్బంది కాలేదు. మీరు ఆ 220+ చేజ్ చేయడానికి కూడా 46 ఓవర్లు తీసుకున్నారే. ఎందుకు తీసుకున్నారు? బికాస్ కండిషన్స్ ఫేవరబుల్ లేవు. కానీ ఇనీషియల్గా దొరికిన ఆ స్టార్ట్, రోహిత్ ఆడిన ఇన్నింగ్సే దట్ బికేమ్ వెరీ క్రిటికల్. అందుకనే రోహిత్కి సంబంధించినంత వరకు ఒక క్విక్ ఫైర్ 40-50 ఈజ్ ఆల్సో ఓకే. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ ఇన్నింగ్స్ బికాస్ ఆ పిచ్, ఆ కండిషన్స్ సపోర్ట్ చేయవు. అండ్ బిగ్ మ్యాచ్ క్యాప్టెన్సీగా అతనికి మీద అదనపు బాధ్యతలు కూడా, ఇది కూల్ క్యాప్టెన్ బట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ దేర్. అందుకని దట్ 40-50 ఇన్ ద ఫస్ట్ 10 overs ఫ్రమ్ రోహిత్ ఈస్ గుడ్ ఎనఫ్. దట్ గివ్స్ యూ ప్లాట్ఫామ్. దాని నుండి బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది. ఫామ్కు సంబంధించి అంటారా, రోహిత్, కోహ్లీ ఎవరైనా సరే వీళ్ళు ఎప్పుడు దే ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ ఫామ్, దే ఆర్ అవుట్ ఆఫ్ రన్స్. ఎందుకంటే వీళ్ళ మీద ఎప్పుడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతిసారి కోహ్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు 100 కొట్టాలి, రోహిత్ బ్యాటింగ్ వచ్చినప్పుడు 200 కొట్టాలి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు పాపం ఒక 50-60 పరుగులు 40 balls చేశాడంటే కూడా అరే ఇంతేనా అనుకుంటారు. బికాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సో బిగ్. సో ఇంకొక క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ, బుమ్రా లేకుండా, సో మనం యాక్చువల్ ఛాంపియన్ ట్రోఫీకి వచ్చాం, అది వేరే విషయం. అయితే బుమ్రా లేని లోటు ఏమన్నా ఈ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో ఏమైనా కనిపిస్తుందా? సో అంటే హర్షదీప్ సింగ్ని ఏమన్నా తీసుకొస్తారా రీప్లేస్మెంట్ ఆఫ్ హర్షిత్ రాణా? లేదు, మొదటి మ్యాచ్లో అయితే, ఎందుకంటే చాలా డెలిబరేషన్స్ తర్వాతనే మొదటి మ్యాచ్కు ఒక చక్కటి టీమ్ కాంపోజిషన్ తయారు చేసుకున్నారు. హర్షిత్ రాణా గివ్స్ యూ ద ఎక్స్ ఫ్యాక్టర్, అడిషనల్ పేస్. ఎక్కడైనా సరే ఆ 145+ పేస్ ఏదైతే ఉందో, ఏ రకమైన కొత్త బాల్తోని ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద బ్యాటర్స్ టు ప్లే. అదొక పాయింట్. రెండోది హిట్ ద డెక్ బౌలర్ హర్షిత్ రాణా. అదేమవుతుంది, స్ట్రోక్ మేకింగ్ డిఫికల్ట్ అవుతుంది. తొందరగా వికెట్లు పడగొట్టకపోయినా సరే బ్యాట్స్మెన్లు అగ్రెసివ్గా ఛాన్స్ తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. హర్షిత్ రాణా ఆ రకమైన బౌలర్. అండ్ షమి ప్రూవెన్ ప్లేయర్. కమ్బ్యాక్ తర్వాత తను ఆ మాట కూడా చెప్పాడు పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో, నేను మళ్ళీ నడుస్తానో లేదో అనుకున్నాను మొదటిసారి మళ్ళీ ఆ ఆపరేషన్ తర్వాత. బట్ ఇది రిమార్కబుల్ కమ్బ్యాక్. ఇంకా వరల్డ్ కప్లో కూడా షమ్మికి అవకాశాలు ఇవ్వలేదు. ఒకసారి అవకాశాలు ఇవ్వడం మొదలు పెడితే మొత్తం మార్చేశాడుగా. మీరు 2023 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. సో అందుకని బుమ్రా లేని లోటు. కాకపోతే బుమ్రా ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో కూడా ఆ ఒక్కరోజు బుమ్రా ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో ఇక్కడ లేకుంటే అన్నదానికి మనకు ఆప్షన్ లేదు, అది లేడు కాబట్టి. అందుకని షమి, హర్షిత్ రాణా, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ పోటెంట్ పేస్ అటాక్. హార్దిక్ పాండ్యా ఫామ్ ఈజ్ గోయింగ్ టు బి క్రిటికల్. హార్దిక్ పాండ్యా కొంత తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకొని సిచ్యువేషన్ ప్రకారం కనుక ఇఫ్ హీ బౌల్స్, కొన్నిసార్లు హీ గెట్స్ క్యారీడ్ అవే, హీ ట్రైస్ దట్ గివ్స్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అది లేకుండా కనుక వీళ్ళిద్దరిని కాంప్లిమెంట్ చేస్తూ హార్దిక్ పాండ్యా కనుక ఆ కొత్త బాల్తోని తర్వాత మిడిల్ ఓవర్స్లో కూడా ఇఫ్ హీ బౌల్స్ వెల్, దెన్ యూ హ్యావ్ వండర్ఫుల్ బ్యాలెన్స్డ్ అటాక్. బ్యాలెన్స్ ఉంటుంది. సో మనతో జూమ్లో ఉన్నారు, కార్తిక్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే రిషబ్ పంత్ ఆడాలి అంటే ఏ ప్లేస్లో ఆడాలి రేపు పాకిస్తాన్ మీద అనేది బిగ్ క్వశ్చన్ అయింది సార్. రిషబ్ పంత్ ఆడతారని మీరు అనుకుంటున్నారా? మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి సార్? యాక్చువల్లీ
సో నా ఉద్దేశంలో రేపు రిషబ్ పంత్ ని ఆడిపించారు, ఎందుకంటే లైక్ ఇప్పుడున్న కండిషన్స్ కి లైక్ కండిషన్స్ కి దానికి ఐ థింక్ రిషబ్ పంత్ కంటే లైక్ రాహుల్ ద్రావిడ్ సారీ కేఎల్ రాహుల్ చాలా చక్కగా సూట్ అవుతాడు, ఎందుకంటే ఆ పేషెన్స్ కావాలి, లైక్ ఆ టెక్నిక్ ఉండాలి అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. సో రిషబ్ పంత్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేయర్ అన్డౌటెడ్లీ, బట్ ఏంటంటే ఈ కండిషన్స్ కి సూట్ అవుతాడా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉంది నాకు. అండ్ నా ఉద్దేశంలో రేపు హర్షదీప్ సింగ్ ని తీసుకుని వస్తారని అనుకుంటున్నాను నేను ఇన్ ప్లేస్ ఆఫ్ రానా. ఓకే, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉండొచ్చు ఇనిషియల్ ఓవర్స్ లో. అటు పాకిస్తాన్ మీద కూడా మంచి రికార్డు ఉంది కదా. ప్రాబబ్లీ లైక్ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో నాకు తెలిసినంత వరకు వరుణ్ చక్రవర్తిని ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో అని అనుకుంటున్నాను నేను. బట్ యాజ్ సచ్ లైక్ ఐ థింక్ ద హోల్ like the flow of the team will be almost the same. But ఇది నేను అనుకుంటున్నా. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ని చేయడం అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ గా అయితే ఉంటుంది రేపటి మ్యాచ్ లో. అండ్ మన మన లైక్ ఓపెనింగ్ పేర్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ సెట్. ఇందాక సార్ చెప్పినట్టు రోహిత్ శర్మ ఈజ్ ఇన్ ఫార్మ్, అంటే ద వే హీస్ పర్ఫార్మింగ్ అండ్ ఎవ్రీథింగ్ హీస్ ఇన్ ఫార్మ్. తను చాలా చక్కగా మొన్న ఇందాక సార్ చెప్పినట్టు లైక్ ఇనిషియల్ 40+ రన్స్ చేయడం అనేది మన మ్యాచ్ లో మంచి అడ్వాంటేజ్ అయింది. సో ఎవ్రీ వన్ ఆర్ ఇన్ ఫార్మ్, ఈవెన్ లైక్ విరాట్ కోహ్లీ కూడా తను చేసిన కొన్ని రన్స్ అయినా చాలా క్రూషియల్ రన్స్ తను చేయటము. సో ఇవన్నీ మంచి అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ సో వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ యాజ్ సచ్. బట్ రేపటి మ్యాచ్ రేపటి కండిషన్స్ లో మన వాళ్ళు ఎలా ఆడతారు అనేది ఒకటి చూడాలి. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్, మనం ఒక ఫాస్ట్ బౌలింగ్ తక్కువ ఒకరిని వెళ్తున్నాము, అదేమన్నా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అంటే పాకిస్తాన్లో చూసుకుంటే 3 పేసర్స్ ఉన్నారు, సో మనం అయితే ఇద్దరితోనే వెళ్ళాలి. థర్డ్ పేసర్ కింద సార్ అన్నట్టు హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉన్నాడు. సో అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా మిడిల్ ఓవర్స్ లో? ఎందుకంటే హార్దిక్ పాండ్యా చాలా ఈజ్ అ వెరీ కన్సిస్టెంట్ బౌలర్. అంటే తను వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ వికెట్స్, అంటే ఇంత ముందర మ్యాచెస్ లో కూడా మనం చూసాము మన ఇంగ్లాండ్ సిరీస్ లో. సో తను అంటే ఈజ్ నాట్ ఎ సూపర్ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఎనీథింగ్, బట్ తనకున్న పేస్ లో హీఈస్ ఏబుల్ టు టేక్ వికెట్స్, ఇంపార్టెంట్ వికెట్స్ క్రూషియల్ టైమ్ లో తీసుకుంటున్నాడు. సో డెఫినెట్లీ ఏంటంటే లైక్ హార్దిక్ పాండే తనకున్న రోల్ చాలా అంటే హీ అండర్స్టాండ్స్ హిస్ రోల్ వెరీ వెల్. తన రెస్పాన్సిబిలిటీ అండ్ రోల్ చాలా క్లియర్ గా తనకి అండర్స్టాండింగ్ ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ హార్దిక్ పాండే రోల్ అది కంటిన్యూ అవుతుంది అట్లానే బౌలర్స్ లో. యా అఫ్ కోర్స్ లైక్ నాకు తెలిసినంత వరకు స్పిన్ డిపార్ట్మెంట్ లో జడేజాకి మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు రేపు, ఎందుకంటే తను ఒక ఎక్స్పీరియన్స్ క్యారీ ఫార్వర్డ్